వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గంటలోనే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని ట్రంప్ హెచ్చరిక. కాలిఫోర్నియా తీరంలో డ్రోన్ దాడికి ఇరాన్ కుట్ర పన్నుతుందని ఆరోపణ. వంట గ్యాస్పై ప్రజల్లో ఆందోళన అవసరం లేదన్న కేంద్రం. ఎల్పీజీ ఉత్పత్తిని 25% పెంచాలని చమురు కంపెనీలను ఆదేశం. గల్ఫ్లోని పరిస్థితుల కారణంగా మన ఆందోళన సహజమేనన్న ప్రధానమంత్రి. లక్షల మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారని మోదీ. ప్రేమ పేరుతో పలువురు మైనర్ బాలికలను మోసం చేసి అఘాయిత్యాలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. రాహుల్ గాంధీకి సిగ్గు, లజ్జా ఉంటే దీనిపై సమాధానం చెప్పాలి. కేటీఆర్ మండిపాటు. చంద్రన్న పెళ్లి కానుకకు దిక్కు లేదు కానీ మూడో బిడ్డను కంటే 25,000 ఇస్తాడట చంద్రబాబు. వైఎస్ జగన్ ఎద్దేవా. కియా తొలి కారు కూడా నేనే లాంచ్ చేశాను. ఏపీ సీఎం చంద్రబాబు. వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ భరోసా. డిసెంబర్ 9న గృహ ప్రవేశాలు. వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం నుంచి హామీ రావడంతో దీక్ష విరమణ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దీక్ష విరమించిన కవిత విశారదన్ మహారాజ్. భారత్లో మళ్లీ అంబానీదే హవా. ప్రపంచ కుబేరుడిగా మాస్క్ రికార్డు. ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే కేవలం గంట వ్యవధిలోనే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయగలమని తీవ్రంగా హెచ్చరించారు. అదే సమయంలో కాలిఫోర్నియా తీరంలో ఒక పడవ నుంచి డ్రోన్లతో దాడి చేసేందుకు ఇరాన్ పన్నుతున్న కుట్రపై తమ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. కెంటకీ, ఓహియో పర్యటనల అనంతరం జాయింట్ బేస్ ఆండ్రూస్లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఇరాన్తో యుద్ధంపై కీలక విషయాలు పంచుకున్నారు. మేం తలుచుకుంటే గంటలో వారి విద్యుత్ సామర్థ్యాన్ని కూల్చివేయగలం. దాన్ని మళ్ళీ నిర్మించుకోవటానికి వారికి 25 ఏళ్లు పడుతుంది. కానీ మేం అలా చేయాలనుకోవడం లేదు అని అన్నారు. ఇరాన్ సైనిక శక్తిని ఇప్పటికే తాము నిర్వీర్యం చేశామని, వారి నౌకాదళం, వాయుసేనలను తుడిచిపెట్టేశామని చెప్పారు. అమెరికా చేపడుతున్న సైనిక చర్యకు ఇతర శక్తివంతమైన దేశాల నుంచి ప్రైవేటుగా మద్దతు లభిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. తమ సైనిక చర్యల ఫలితంగా ఇరాన్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలోని సరిహద్దు విధానాల వల్ల ఇరాన్కు చెందిన స్లీపర్ సెల్స్ అమెరికాలో ప్రవేశించాయని ట్రంప్ ఆరోపించారు. చాలామంది బైడెన్ తెలివి తక్కువ ఓపెన్ బార్డర్ విధానం ద్వారా లోపలికి వచ్చారు. వారిలో చాలామంది ఎక్కడున్నారో మాకు తెలుసు. వారిపై ఓ కన్నేసి ఉంచాం అని తెలిపారు. యుద్ధం వల్ల ఇంధన మార్కెట్లపై ప్రభావం పడకుండా వ్యూహాత్మక నిల్వల నుంచి చమురును విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ట్రంప్ వివరించారు. ఈ ప్రక్రియను చాలా వేగంగా ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్పై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుకింగ్ చేసిన 2.5 రోజుల్లో వంట గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుందని తెలిపింది. ఎల్పీజీ ఉత్పత్తిని 25% పెంచాలని చమురు కంపెనీలను ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్, ముడి చమురు, వంట గ్యాస్ సరఫరా విషయంలో ఆందోళన అవసరం లేదని తెలిపింది. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సజావుగా సాగేలా చూడాలని సూచించింది. దేశీయ అవసరాలకు కావలసిన ముడి చమురులో 75%కి పైగా హెర్ముజ్ జలసంధికి సంబంధం లేని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీలు, చీఫ్ సెక్రటరీలను ఆదేశించింది. గ్లోబల్ షిప్పింగ్ మార్గాల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ భారత్కు ముడి చమురు దిగుమతులు నిరంతరాయంగా అందుతున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్కు చమురు తీసుకువచ్చే అదనపు కార్గో షిప్లు కూడా వస్తున్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నప్పటికీ మన దేశంలో ఇంధన అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని కాంగ్రెస్ పార్టీ మన దేశంలో రాజకీయానికి ఉపయోగించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ పర్యటనలో ఉన్న ఆయన ఎర్నాకులంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పశ్చిమాసియా దేశాల్లోని ప్రవాస భారతీయుల పరిస్థితి మరింత దిగజారేలా రెచ్చగొట్టే బాధ్యతారాహిత్య ప్రకటన చేస్తుందని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. గల్ఫ్లోని పరిస్థితుల కారణంగా మనం ఆందోళన చెందటం సహజమేనని, అక్కడ లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. కానీ ఇక్కడ అధికారంలో ఉన్నది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. మన పౌరులు విదేశాల్లో చిక్కుకున్నప్పుడల్లా వారి క్షేమం కోసం వనరులన్నీ ఉపయోగిస్తుంటామని అన్నారు. Such people do not come only through Chennai. They also fly to places like Tiruchi, which is an international airport. After the new terminal was built by our government in Tiruchi, many people shared their happiness with me. They said it is modern and at the same time fully immersed in the culture of Tamil Nadu. Now we have taken a big decision for the airport of Madurai too. Madurai is home to one of the oldest airports in the state. It is a crucial gateway to southern Tamil Nadu. Now our government has elevated Madurai airport to international status. By doing so, we are bringing the world to the doorstep of Madurai. This will mean direct flights to and from many important global cities. Thousands of pilgrims, tourists, and business people will find it easier to travel to Madurai. It will also help farmers and businesses to transport their goods across the nation and the world. Madurai Malli flowers picked early morning by a farmer can be on a shelf in Paris or New York by the evening. நண்பர்களே, தமிழ்நாட்டின் கலாச்சாரமும் கட்டிடவியலும் உலகெங்கிலும் இருந்தும் மக்களை கவர்ந்து இழுக்கின்றன. இத்தகைய மக்கள் சென்னை வழியாக மட்டுமே வருவதில்லை. அவர்கள் சர்வதேச விமான நிலையமாக இருக்கும் திருச்சிராப்பள்ளி போன்ற இடங்கள் வழியாகவும் வருகின்றார்கள். திருச்சியிலே
ప్రేమ పేరుతో పలువురు మైనర్ బాలికలను మోసం చేసి అఘాయిత్యాలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. తన మొబైల్ ఫోన్లలో అత్యాచారాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఈ ఘటనలో ఓ మైనర్ బాలిక గర్భం దాల్చగా కొల్లాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు అబార్షన్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమోదైన కేసు. దీంతో కొల్లాపూర్లోని సాయి కృప ఆసుపత్రిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పోలీసులు అనంతరం పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కలిసి ఆసుపత్రిలో దాదాపు 6 గంటల పాటు తనిఖీలు నిర్వహించి ఈ సందర్భంగా ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్కు తాళం వేసిన అధికారులు. మనకు ఈరోజు కొల్లాపూర్ పట్టణంలో ఏదైతే సాయి కృప హాస్పిటల్ మీద మనకు పోలీసు వారి దగ్గర నుంచి ఒకటి ఇల్లీగల్ అబార్షన్ జరిగినట్టు మా డిఎంహెచ్ వారికి డిఎస్పీ గారు లెటర్ ఇచ్చారు. సో దానిలో భాగంగా డిఎస్పీ శ్రీనివాస్తో పాటు లోకల్ సిఐ తోటి నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మేము పూర్తి ఆధారాలు అంటే ఓపీ రిజిస్టర్ కార్డు నుంచి రిమైనింగ్ అన్ని మేము వెరిఫై చేస్తున్నాము. దీనికి సంబంధించి ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే మాకు ఒక కమిటీ ఉంటుంది ఏదైనా హాస్పిటల్ పూర్తిగా సీజ్ చేయాలంటే. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనకు డిఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం మాకు సీజ్ చేయమని వచ్చింది కాబట్టి ఆ కమిటీ నిర్ణయం ప్రకారము నైట్ లేకపోతే మార్నింగ్ కలెక్టర్ గారిని కలిసి ఆ కమిటీలో మాట్లాడి చేస్తాము. ఇప్పుడు ఏదైతే మనకు స్కానింగ్ పరికరాలు ఉన్నాయో ఆ రూమ్ని మాత్రం తాళం వేస్తున్నాం ప్రస్తుతానికి. పూర్తిగా రిపోర్ట్స్ అన్ని మేము స్టడీ చేసిన తర్వాత చెప్తామండి. అది అప్పుడే తెలియదండి. ఇంకా పోలీస్ వాళ్ళకి నేనంటే సీజ్ చేశాను కాదు, అది పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. ఇక్కడ అబార్షన్ జరిగినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు రికార్డ్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు. దాని ప్రకారం పోలీస్ వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మేము కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అలాంటిది ఏం రండి, ఇంకా నిజాలు బయటపడ్డాయనేది ఇంకా అప్పుడే ఏం నిర్ధారణ మాకు కాలేదు. పోలీసు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మేము సీజ్ చేయడం కోసం వచ్చాము. దానికి ఒక కమిటీ ఉంటుంది. కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం మేము రేపు మార్నింగ్ వచ్చి. రాహుల్ గాంధీకి స్పీకర్ గడ్డం ప్రసాద్లకు సన్మానం చేయాలి. దానం నాగేందర్ మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా కోట్లాడిండు. ఇందులో విచారించడానికి ఏముంది? వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల ముందు మా కౌన్సిలర్ ఏకగ్రీవం అయితే అతన్ని తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్పించిందే ఈ స్పీకరే. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ చేస్తున్న బహిరంగ దాడి ఇది. రాహుల్ గాంధీకి సిగ్గు, లజ్జ ఉంటే దీనిపై సమాధానం చెప్పాలని కేటీఆర్ అన్నారు. స్పీకరు సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. స్పీకర్ గారికి రాహుల్ గాంధీ గారి ఇద్దరికి బహిరంగ వేదిక మీద సన్మానం చేసి, నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయం ఏ స్పీకర్ గారు తీసుకోలేదు. కాబట్టి వారికి మేము సన్మానం చేసి చప్పట్లతో, మంచి దుప్పట్లు కప్పి చప్పట్లతో సన్మానం చేసి బాగా అభినందనలు తెలియజేద్దాం అనుకుంటున్నాం. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ కొట్లాడిండు. ఇంకేముంది అందులో విచారణ చేయనికే? రెండు కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లు ఉన్నాయి. ఏ బీఫామ్ మీద ఎమ్మెల్యేకి పోటీ చేసిండో ఉంది, ఏ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసిండో ఉంది. ఇక అది కూడా స్పీకర్ గారు రిజెక్ట్ చేసిందంటే అందుకే ఆయనకు తప్పకుండా సన్మానానికి ఆయన అర్హుడు. అయినా మీకు తెలుసు కదా, వికారాబాద్లో మున్సిపల్ కౌన్సిల్లో మా కౌన్సిలర్ ఒక ఆయన ఏకగ్రీవంగా గెలిచిండండి. కనీసం ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ కార్యాలయం బయటికి దాటి కూడా రాలే. ఇదే స్పీకర్ గారు ఎత్తుకొని పోయి కాంగ్రెస్ కండువా కప్పిండు. ఇది బీఆర్ఎస్ కౌన్సిలర్కు. ఇక ఆయన నుంచి ఏం న్యాయం ఆశించాలి మేము? ఇట్లుంది పరిస్థితి ఈ దేశంలో. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా మా బీఫామ్ అంటే నిజంగా దిస్ ఇస్ బహిరంగ దాడి. ఇది ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద ఇది రాహుల్ గాంధీ చేస్తున్న దాడి. ఇందులో రాహుల్ గాంధీ అమాయకుడు నేను అనను, రేవంత్ రెడ్డి దోషి అని నేను అనను. దీన్ని చేయిస్తున్నదే రాహుల్ గాంధీ. ఏ రాహుల్ గాంధీ అయితే రాజ్యాంగం పట్టుకొని పోజులు కొడతాడో, డైలాగులు కొడతాడో, యాంటీ డిఫెక్షన్ లా తెస్తా అని చెప్పి తుక్కుగూడలో తుక్కు డైలాగులు కొట్టిండో అదే రాహుల్ గాంధీ బుద్ధి తక్కువ పని ఇది. ఆ రాహుల్ గాంధీకి ఏమైనా సిగ్గు, లజ్జ ఉంటే ఆయన సమాధానం చెప్పాలి. ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఇంకో పార్టీ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేసినోడు డిస్క్వాలిఫై కాకుండా ఎట్లుంటాడండి? మీరే చెప్తారు కదా, యాంటీ డిఫెక్షన్ లాని సమర్థవంతంగా అమలు చేస్తాం, మేము వెంటనే 10 రోజుల్లో ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తామని చెప్పారు రాహుల్ గాంధీ గారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారిన వాళ్ళని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. ఇప్పుడు ఎవరిని కొట్టాలా రాళ్లతో? రాహుల్ గాంధీని కొట్టాలనా, రేవంత్ రెడ్డిని కొట్టాలనా? అంటే ఇంత సిగ్గు లేకుండా, ఎవరేమనుకుంటారో అనే కనీస ఆలోచన లేకుండా మరి ఇంత నిర్లజ్జగా వ్యవహారం చేస్తున్నందుకు వారికి సన్మానం చేద్దాం అనుకుంటున్నాం. వారు ఒప్పుకుంటే నిజాం కాలేజీలో
మంచి మైదానం ఉందాడ. ఆరోగ్యశ్రీకి ఈ 2 ఏళ్లకు కూటమి ప్రభుత్వం పెట్టిన బకాయిలు 3,150 కోట్లు, ఉద్యోగుల బాకీలు 35,000 కోట్లు. ఇస్తానన్న చంద్రబాబు పెళ్లి కానుకకు దిక్కులేదు, కానీ 3వ బిడ్డను కంటే 25,000 ఇస్తాడా చంద్రబాబు అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. మా హయాంలో మేము శాంక్షన్ చేయించిన ఇల్లు పూర్తి చేసేదానికోసం ఆ డబ్బులు ఇవ్వండి స్వామి, ఇవ్వాల్సినవి అని చెప్పి మేము అడిగితే వాటి గురించి మాట్లాడు కానీ ఏకంగా 3 బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు మరొక దొంగ మాటలు మాట్లాడు. నేను అడుగుతా ఉన్నాయి, 2 ఏళ్లలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క అక్క చెల్లెమ్మలకు కనీసం 1 గజం స్థలమైనా ఇచ్చినాడా? 1 ఇంటి పట్టా ఇవ్వలేదు. కొత్తగా 1 ఇంటిని కూడా శాంక్షన్ చేయించలే. స్కూళ్ళు, హాస్పిటళ్లలో నాడు నేడు పనులు ఆగిపోయినాయి. అయ్యా, నాడు నేడు పనులు ఆగిపోయినాయి అని గట్టిగా ప్రశ్నిస్తూ అడిగాం. అయా 17 మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దు అని ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలతో తమ నిరసనను కూడా తెలియజేసిన పరిస్థితుల మధ్య మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ 17 మెడికల్ కాలేజీలు, ఆ 17 దేవాలయాలను పూర్తి చేయండి అయ్యా చంద్రబాబు అని చెప్పి గట్టిగా అడిగితే దాని గురించి కూడా ఒక్క మాట లేదు. ఆరోగ్యశ్రీకి 2 ఏళ్లకి ఆయన పెట్టిన బకాయిలు 3,150 కోట్లు. 7,150 కోట్లకు గాను ఈయన బడ్జెట్లో కేటాయింపులు చేసింది 4,000 కోట్లని చేశాడు. కానీ ఈయన ఏ రోజు కూడా కేటాయింపులు బడ్జెట్లో పెట్టిన దానికి కేటాయింపులకు ఖర్చు చేసింది చూస్తే ఏ రోజు కూడా కనీసం 2,000 కోట్లు దాటల. ప్రస్తావన లేదు, పిఆర్సీ ప్రస్తావన లేదు, ఒక్క మాట లేదు. పెండింగ్లో ఉన్న 4 డిఏల గురించి, డిఆర్ల గురించి ఎప్పుడు ఇస్తారో కనీసం చెప్పను కూడా చెప్పలేదు. జీపీఎఫ్ గురించి మాట లేదు, ఏపీ జిఎల్ఐ గురించి మాట లేదు. 35,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు బాకీ పడ్డాడు. వీటి గురించి కనీసం మాట కూడా లేదు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు వచ్చి విజయవాడలో ధర్నాలు చేస్తూ ఉంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఈయన చెప్పింది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది స్వామి, ఎప్పుడు ఇస్తామని. తెల్లవారుజామున పోలీసులను పంపించి వాళ్ళందరినీ కొట్టి ఎత్తిచ్చేసేసినాడు. ప్రజల జీవన ప్రమాణాలను కనీసం పెంచకుండా, పట్టించుకోకుండా, మహిళలకు తానిచ్చిన హామీలు అమలుకు దిక్కులేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఎడాపెడా ఒక్కొక్కరు 3, 4 పిల్లలను కనండి అని అంటాడు. స్వామి, ఖండం కదా దేవుడు ఎరుగు స్వామి. చంద్రన్న పెళ్లి కానీ మేనిఫెస్టోలో పెట్టినావు. ప్రతి జంటకు పెళ్ళి అయితేనే ₹1,00,000 ఇస్తానన్నావు. ఇంతవరకు ఒక్కరికి ఇలా. అది ఎప్పుడు ఇస్తావు స్వామి అని అడిగినాం. ఇంతవరకు ఇలా దాని గురించి మాట్లాడు. కానీ 3వ బిడ్డ కంటే మాత్రం డబ్బులు ఇస్తాడు. కియా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు భూమి, మౌలిక సదుపాయాలన్నీ అసాధ్యంగానే కనిపించాయి. సుతాధ్యం చేశాం. కియాకి భూమి ఇచ్చాం, సదుపాయాలు కల్పించాం. కియా తొలి కారు కూడా నేనే లాంచ్ చేశాను అని చంద్రబాబు అన్నారు. 1924లో ఇండస్ట్రీకి అలాట్ చేసిన ల్యాండ్ కూడా హౌస్ సైట్లకు మధ్యేశారు, ప్రాధాన్యత లేకుండా. అంటే అక్వైర్ చేసే పరిస్థితి తప్పులేదు, కానీ ప్రాధాన్యత లేకుండా అక్కడ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ప్రైమ్ ల్యాండ్స్ అన్ని కూడా పోయినాయి. ఇప్పుడు డిఫరెంట్ క్రియేటివిటీ. యువరాజ్ చెప్పినట్టు డబ్బులు లేదు, ల్యాండ్ లేదు అంటే పనులు కావు. నేను కియా మోటార్ అడిగాను, రమ్మన్నాను, వస్తా అన్నారు. వస్తానంటే 2 కండిషన్లు పెట్టారు. ల్యాండ్ ఎక్కడ ఇస్తారన్నారు. ఇప్పుడు కియా మోటార్స్ కట్టిన దగ్గర ఇస్తా ఉన్నాం, బెంగళూరు హైదరాబాద్ హైవే. దెన్ అది కట్టాలంటే లెవెలింగ్ లేదు, మేము చేయలేమన్నారు. దెన్ లెవెలింగ్ అప్పట్లోనే 250 కోట్లు ఖర్చు పెట్టి లెవెలింగ్ చేపించాం, ఎల్లంటిని పెట్టి. అక్కడి నుంచి నీళ్లు ఎక్కడ ఉన్నాయన్నారు. అప్పటికి అందరి నీవా పని అవుతా ఉంది. అక్కడి నుంచి 6 months టైం ఇవ్వండి, నేను రిజర్వాయర్ కట్టి మీకు నీళ్లు ఇస్తాను. 6 months లో గొల్లపల్లి రిజర్వాయర్ కట్టాం. ఈ 2 అసాధ్యాలే కదా. మీ మారుగా బిజినెస్ యాజ్ యూజువల్ ఆలోచించామనుకోండి, కానీ ఇవి 2 సాధ్యమేది కాదు. అలాంటిది 3 years టైంలో కియా మోటార్ ప్రారంభించి, కియా మోటార్ ప్రాజెక్ట్ అయ్యి ఫస్ట్ కార్ నేనే లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం. రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇల్లు ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒకే దఫాలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లను 22,500 కోట్లతో మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున కేటాయించడం జరిగింది. ఇందుకు సంబంధించిన బిల్లులను ప్రతి వారం లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం పైన బురద జల్లడమే కొంతమంది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇష్టారీతిన ఆరోపణలు చేస్తూ ప్రజలను ప్రలోభ పెడుతున్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్తారు అని బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వ నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, యావత్ కేబినెట్ అందరి ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబం కూడా
ఇల్లు అనేది లేకుండా ఉండటానికి వీలు లేదని చెప్పి చాలా స్పష్టంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం. హౌసింగ్ శాఖ చూస్తున్నటువంటి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రభుత్వం ఆనాడు అధికారంలోకి రావటానికి వచ్చే ముందు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒకటేసారి 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను 22,500 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలోనే రికార్డు స్థాపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేసి ఏదో శాంక్షన్ చేసి ఇల్లు వదిలిపెడతాం, కట్టుకున్న తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు వెసులుబాటు ఉన్నప్పుడు డబ్బులు ఇస్తామనేటువంటి ఆలోచన కాకుండా ప్రతి వారం శాంక్షన్ చేసిన ప్రతి ఇంటికి పేదవాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. అటువంటి ఈ ప్రభుత్వం పైన కావాలని కొద్దిమంది ఏ పేదల కోసం అయితే ఈ ప్రభుత్వం నిలబడి పనిచేస్తుందో అటువంటి పేదలకి న్యాయం జరగకుండా ఉండాలని, వాళ్ళకి మేలు జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం మీద బురద తల్లి ఈ ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర కొద్దిమంది చేస్తున్నటువంటి ప్రక్రియ ఈ ఖమ్మం పట్టణంలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. చాలా మంది చాలా రకాలుగా ప్రభుత్వం పైన బురద చల్లటం కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఏ ఒక్కరికి పేదల మీద ప్రేమ కానీ వాళ్ళకి నిల్వ నీడిద్దామనేటువంటి ఆలోచన కానీ లేదు. కేవలం పేదల నిస్సహాయతను అడ్డం పెట్టుకొని కొద్దిమంది మాఫియా లాగా తయారై అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సమాంతరమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ పేదల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన ఏర్పాటు చేయాల్సినటువంటి వసతులు ఏమీ రాకుండా అడ్డంగా నిలబడి కరెంటు కావాలంటే కరెంటు లేదు, నీళ్లు కావాలంటే నీళ్లు లేవు, పిల్లలు చదువుకుందామంటే బడి లేదు. న్యాయంగా నేను నా కష్టాలతో కట్టుకున్న ఇంట్లో నమ్మకంగా ధైర్యంగా బతుకుదామనంటే ఆ ధైర్యం వ్యవస్థ కూడా లేకుండా చేసి వాళ్ళని భయంగా ఉంచుతూ వాళ్ళు కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళని బెదిరించి వేల రూపాయలు వసూలు చేయటమే కాకుండా ప్రభుత్వం ఎప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళకి వసతులు కల్పిద్దామని అక్కడ పోవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద దాడులు చేసినటువంటి పరిస్థితులు చూశాం. ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది మానవతా దృక్పథంతో అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా అయితే ఇల్లు లేని పేదవాళ్ళకి ఇళ్ళు ఇచ్చి మనం నిర్మాణం చేసి ఆత్మగౌరవంతో బతికేటట్టుగా చేస్తా ఉన్నామో ఈ వెలుగుమట్ల ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిరవధిక దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి వెలుగుమట్ల బాధితులకు హామీ వచ్చిన నేపథ్యంలో ఆమె తన దీక్షను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఇక కవితతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ కూడా దీక్షను విరమించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత ఖమ్మంలో సోమవారం రాత్రి నిరవధిక దీక్షను చేపట్టారు. పోలీసులు ఆమెను అడ్డుకొని హైదరాబాద్కు తరలించగా నగరంలో ఆమె దీక్షను కొనసాగించారు. వెలుగుమట్ల భూదాన్ భూమిలో అర్హులకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పంపిణీ చేశారు. వెలుగుమట్ల పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 412 మందిని అధికారికంగా గుర్తించి పట్టాలు ఇచ్చి న్యాయం చేస్తున్నామని అన్నారు. పట్టాలు పొందిన వారు రేపటి నుంచి తమ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని కూడా ధైర్యం చెప్పారు. వెలుగుమట్ల అంశంపై ప్రభుత్వం స్పందించడంతో కవిత దీక్ష విరమించారు. దీక్ష విరమణ సందర్భంగా కవిత మాట్లాడుతూ తమ పోరాటం ఆగలేదని, కేవలం విరామం మాత్రమే అన్నారు. వెలుగుమట్ల బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అన్నారు. మన ఆందోళనలు వెలుగుమట్ల ఆడపడుచుల నిరసనలతో ప్రభుత్వం దిగి వచ్చిందని అన్నారు. My straight question to Rahul Gandhi ji. Why did your government in Telangana evacuate landowners? How dare your government enter into a private property? How dare your government demolish those houses of the poor people? And how dare your ministers lie to the people of Telangana very blatantly for the whole world to see? And what is the meaning of you carrying a constitution, parading it around? It is not an ornament. It is to be lived by the spirit. And if the Congress party today is lacking the spirit, then I believe your government should immediately resign and ask the forgiveness of people of Telangana. What happened in Khammam is not a small issue. It is a very big issue. It is a huge issue. And if you are not going to
reprimand your government very seriously on this. And if you are not going to give us confidence to the people of Telangana that the constitution that you carry has some bearing and meaning on your conscious self, then you will see many more incidents like this in Telangana. Unfortunately, you are dependent on this government. We understand that. ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగ్స్ అండ్ ఫోర్బ్స్ తన 40వ వార్షిక ప్రపంచ కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది భారత్ నుంచి బిలియనియర్ల సంఖ్య భారీగా పెరగడం విశేషం. గతేడాది 205 మంది ఉండగా ఈసారి ఆ సంఖ్య 229కి చేరింది. ఇందులో 30 మంది కొత్తగా ఈ క్లబ్లో చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ $9,970 కోట్ల సంపదతో భారత్ ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన పీఠాన్ని పదిలం చేసుకున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఆయన 21వ స్థానంలో నిలిచారు. ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ $6,380 కోట్ల నికర ఆస్తితో దేశంలో 2వ స్థానంలో ఉన్నారు. ఇక మహిళల విషయానికి వస్తే ఓపీ జిందల్ గ్రూప్ చైర్మన్ సావిత్రి జిందల్ $3,910 కోట్ల ఆస్తితో దేశంలోనే అత్యధిక ధనిక మహిళగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా టెస్లా బాస్ ఎలన్ మాస్క్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. $83,900 కోట్ల ఆస్తితో ఆయన వరుసగా 2వ ఏడాది ప్రపంచ నెంబర్ 1 ధనవంతుడిగా నిలిచారు. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గే బ్రిన్ వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంపద కూడా 27% వృద్ధి చెంది $650 కోట్ల చేరుకుంది. ఈసారి ఫోర్బ్స్ జాబితాలో తెలుగు వారి హవా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం 15 మంది తెలుగు బిలియనియర్లు ఈ లిస్టులో చోటు దక్కించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గంటలోనే ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని ట్రంప్ హెచ్చరిక. కాలిఫోర్నియా తీరంలో డ్రోన్ దాడికి ఇరాన్ కుట్ర పన్నుతుందని ఆరోపణ. వంట గ్యాస్పై ప్రజల్లో ఆందోళన అవసరం లేదన్న కేంద్రం. ఎల్పీజీ ఉత్పత్తిని 25% పెంచాలని చమురు కంపెనీలను ఆదేశం. గల్ఫ్లోని పరిస్థితుల కారణంగా మన ఆందోళన సహజమేనన్న ప్రధానమంత్రి. లక్షల మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్నారని మోదీ. ప్రేమ పేరుతో పలువురు మైనర్ బాలికలను మోసం చేసి అఘాయిత్యాలకు పాల్పడిన ఇంటర్ విద్యార్థి. నాగర్ కర్నూలు జిల్లాలో ఘటన. రాహుల్ గాంధీకి సిగ్గు, లజ్జా ఉంటే దీనిపై సమాధానం చెప్పాలి. కేటీఆర్ మండిపాటు. చంద్రన్న పెళ్లి కానుకకు దిక్కు లేదు కానీ 3వ బిడ్డను కంటే 25,000 ఇస్తాడట చంద్రబాబు. వైఎస్ జగన్ ఎద్దేవా. కియా తొలి కారు కూడా నేనే లాంచ్ చేశాను. ఏపీ సీఎం చంద్రబాబు. వెలుగుమట్ల బాధితులకు ఇందిరమ్మ భరోసా. డిసెంబర్ 9న గృహప్రవేశాలు. వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం నుంచి హామీ రావడంతో దీక్ష విరమణ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో దీక్ష విరమించిన కవిత విశారదన్ మహారాజ్. భారత్లో మళ్లీ అంబానీ దేహవా. ప్రపంచ కుబేరుడిగా మాస్క్ రికార్డు.